హాయ్ అండి అందరికీ. వాగర్ధావ్య సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యను నేర్పినటువంటి గురువులకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే, మా ఊర్లో పిల్లలు చదువుతున్నారు కానీ మా ఊర్లో పిల్లలకి గోల్ సెట్టింగ్ అనేది లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. చదువుతున్నారంటే చదువుతున్నారు తప్ప నేను ఇది కావాలి అనే స్పష్టమైన లక్ష్యం లేదు అని మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మనం గోల్ సెట్టింగ్ అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఉదాహరణకు తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాం. మనం తిరుపతికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఊరి నుంచి మనం ఏ టైంలో బయలుదేరితే తిరుపతికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అనే స్పష్టమైన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడ బస్సు ఎక్కితే తిరుపతికి తీసుకెళ్తుందో మనం క్లియర్గా కనుక్కుంటాం. యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్న టయానికి, మనం అనుకున్నటువంటి సమయాన్ని ఉద్దేశించి మనం తిరుపతికి వెళ్ళడానికి ప్రయత్నంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం వెంట పెట్టుకోవాల్సిన వస్తువులు అన్నీ తీసుకుని టైం టు టైం వెళ్తాం. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత తిరుపతి బస్సు ఎక్కి తిరుపతిలో దిగుతాం. ఉదాహరణకు మనం తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత ఏ వైజాగ్ బస్సు లేదంటే హైదరాబాద్ బస్సు ఎక్కినట్లయితే మనం ఎలా తిరుపతికి వెళ్ళగలం? మనం తిరుపతికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తిరుపతి బస్సు ఎక్కడం ఎంత ఇంపార్టెంటో, మన జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నామో స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం చేయవలసిన పనేంటి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, నేను సాధించాలి అనుకుంటున్న ఆ లక్ష్యానికి నేను ఎంత చేరువలో ఉన్నాను, నేను ఎలాగ అయితే ప్రాక్టీస్ చేస్తే అక్కడికి చేరుకోగలను అనే ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడే మనం అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి, అనుకున్న గమ్యానికి చేరగలుగుతాం. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? గోల్ సెట్టింగ్ అంటే మన జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నామో, మన జీవితంలో ఏదైతే మనం నిరూపించుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ఒక స్పష్టమైన లక్ష్యంగా ఒక టైం టేబుల్ వేసుకొని మనం ఎలాగైనా దాన్ని సాధించాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు, మనం చేసే ప్రవర్తన, మన విధి విధానాలను బట్టి మనం ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు స్పష్టమైన లక్ష్యం ఎలాగైతే ఉండాలి అంటున్నానో దానికి కావలసినటువంటి, దాన్ని చేరుకోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనం ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు, మనం దాని మీద స్పష్టంగా ఉన్నప్పుడు, దాన్ని సాధించాలి అనే తపన, తృష్ణ ఉన్నప్పుడు మనం చేయాల్సిందల్లా డైలీ ప్రాక్టీస్. మనం ప్రతిరోజు మనం అనుకున్న లక్ష్యానికి ఎంతైతే చేరువవుతున్నామో, ఈరోజు నేను లక్ష్యం పెట్టుకున్నాను, ఆ లక్ష్యానికి నేను ఈరోజు ఎంత చేరువవుతున్నాను అన్న ఒక క్లియర్ విజన్ ఉండాలి. నేను ఏం చేస్తే నా గోల్కి నేను ఆ గోల్ని అచీవ్ చేయగలను అన్న ఒక దృఢమైన సంకల్పం ఉండాలి.
ప్రతిరోజు నేను 4 గంటలకి లేవాలి. ఉదాహరణకు ఒక ఊర్లో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు అనుకున్నారు, ఈరోజు ఒకరు అనుకున్నారు, ఈ సంవత్సరం నేను టాపర్ని కావాలి అని. ఈ సంవత్సరం నేను టాపర్ని కావాలి అని ఒకరు అనుకున్నారు. ఇంకొక వ్యక్తి అనుకున్నాడు, ఏమో లేదు చూద్దాంలే చేద్దాంలే అనుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి క్లియర్గా నేను ఈ సంవత్సరం టాపర్ని కావాలి అనుకున్న వ్యక్తి డెడికేషన్తో ప్రతిరోజు 4 గంటలకు లేచి ప్రతిరోజు 2 రోజులకు ఒక సబ్జెక్ట్ క్లియర్ చేస్తూ తనను తాను నిరూపించుకుంటూ తనను తాను ఒక శక్తిలా మలుచుకొని ఆ సంవత్సరం టాపర్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి డైలీ మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, మూవీస్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుని ఆ సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. మనకు తెలియాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుంటామో దానికి అనుగుణంగానే మనం ప్రయత్నం చేస్తాం. దానికి అనుగుణంగానే మనకు ఫలితాలు వస్తాయి. మనం ఏ లక్ష్యం లేకుండా, మనం ఏం కావాలో మనకు తెలియకుండా మనం బతుకుతున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్తాము అంటే, మామూలుగా గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయే చెట్లలాగా మనం కూడా మన పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి మన పరిస్థితులను బట్టి మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. కానీ స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. అందుకే మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే, నువ్వు డాక్టర్ కావాలనుకున్నా, నువ్వు పోలీస్ కావాలనుకుంటున్నా, నువ్వు ఇంజనీర్ కావాలనుకుంటున్నా, ఒక IAS ఆఫీసర్ కావాలనుకుంటున్నా, ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇప్పటి నుంచి నేను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఏ దిశగా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే నేను సాధించగలను అని ఒక క్లియర్ విజన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారు. అందరికీ ఇప్పటి నుంచి అందరూ ఒక క్లియర్ విజన్ పెట్టుకుని జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.